ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను, అలాగే లైక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీ మొబైల్కి అనేది నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని చేయడం కారణం ఏంటంటే ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, లేదా స్టూడెంట్స్ కావచ్చు, ప్రగతి నగర్ జేఎన్2 దగ్గరలో ఎక్కడ హాస్టల్ తీసుకోవాలి, బాయ్స్ హాస్టల్ అనుకుంటే మాత్రం ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. మీకు మొత్తం గూగుల్ మ్యాప్తో సహా మొత్తాన్ని చూపిస్తాను, నేను ఎలా రావాలి ఏంటన్నది మొత్తం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే జేఎన్2 కాడ బస్సు ఎక్కి ప్రగతి నగర్కి టికెట్ తీసుకున్నాను. బస్సు ఇక్కడ దిగాను నేను. కాకతీయ రోడ్ అంటారు దీన్ని. మీకు సిమెంట్ ఫ్యాక్టరీ అంటుంది కదా వెనకాల కేసీపీ, దాని స్ట్రైట్గా రోడ్ చూపిస్తాను మీకు. ఆ రూట్లోంచి మీరు వెళ్ళినట్టయితే రాజగృహ కల్ఫా అని తగులుతుంది మీకు. ఓకే, రాజగృహ కల్ఫా తగులుతుంది ఇలా వెళ్తే. ఇది రాజగృహ కల్ఫా ఏరియా అంటారు. ఇది కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మీకు చూపిస్తాను డీమార్ట్ ఇవన్నీ తగులితే ఒకటి ఒకటి మీకు చూపిస్తాను నేను, రూట్ ఎలా వెళ్ళాలి ఏంటన్నది. నేను చూపించి ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద పెద్ద బిల్డింగ్స్ గట్రా ఉంటాయి ఇటు సైడ్ గట్రానే, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. మీకు అన్ని క్లారిటీగా చూపిస్తాను నేనైతే. మీరు అలాగే స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మీకు డీమార్ట్, సామార్ట్ గట్రా అన్నీ తగులుతుంటాయి. అదిగోండి డీమార్ట్ చూపిస్తున్నాను కదా, డీమార్ట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది. అది మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇది మనం వచ్చిన రూటు. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకానే స్ట్రైట్గా వచ్చేస్తే ఈ 10 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల రోడ్లు కొంచెం డౌన్ ఏరియా, ప్రగతి నగర్ ఏరియా కొంచెం డౌన్. ఇది దానివల్ల వాటర్ అనేది ఎక్కడ ఆగిపోతుంది. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే మీకు హాస్టల్ ఇంకా ఉన్నాయి ఇటు సైడు, ఇంకా 2-3 ఉన్నాయి. ఇక్కడ విఆర్ అక్షయ హాస్టల్ అని ఉంది, బాయ్స్ హాస్టల్. ఇటు సైడ్ ఒకటి ఉంది. మనం ఫస్ట్ కూడా మన ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ మనం అయితే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను నేను. చెప్పాను కదా నేను సామార్ట్ గట్ట తగులుతాయని గట్టని. ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. మీరు స్ట్రైట్గా వస్తున్నట్టయితే గ్రానైట్స్ షాప్ కూడా కనిపిస్తుంది, అదే టైల్స్ షాప్ ఉంటుంది కదా, అది కూడా కనిపిస్తుంది. దానికి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మీకు హాస్టల్ అనేది ఉంటుంది. మీకు చూపిస్తాను నేను. ఓకే, గ్రానైట్ షాప్ కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో సారీ. ఇంకా కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇటు సైడ్ నుంచి కూడా ఉంది రూటు, కాకపోతే మీకు క్లారిటీగా మీకు అర్థమైన చూపించాలి కదా అని మీకు స్ట్రైట్గా చూపిస్తున్నాను. ఇంకా ఫ్రంట్కి వెళ్ళినట్టయితే ఇది మీకు సర్కిల్ టైప్లో కనిపిస్తుంది. ఈ ఏరియా పేరు హలీప్ సెంటర్ అంటారు. అంటే తమిళనాడు రాష్ట్రాలు గట్రా ఓవర్ సీట్లు ఉంటాయి కదా ఎగ్జామ్ పేపర్స్, అవి ప్రింటింగ్ అనేది ఇక్కడే జరుగుతుంది. ఓకే, ఇంకా ఫ్రంట్కి వెళ్ళినట్టు కొంచెం సర్కిల్ చూసారు కదా, ఇది హలీప్ సెంటర్ అంటారు. మనం ఇక్కడ నుంచి సర్కిల్ గుర్తు పెట్టుకోండి. మీరు చెప్పుల షాప్ ఒకటి ఉంటుంది రైట్ సైడ్లో ఆపోజిట్ రోడ్లో.
లెఫ్ట్ సైడ్ మనం తిరగప్పుడు చూపిస్తున్నాం కదా, టీ షాప్ ఒకటి ఉంటుంది ఇక్కడ. ఓకే, లెఫ్ట్ సైడ్ తిరిగినట్టయితే మీకు బోర్డ్స్ ఇలా కనిపిస్తాయి. డ్యాన్స్ స్కూల్లో గట్టా ఇటు సైడ్ ఉంటాయి. ఆ స్ట్రైట్గా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మీకు రేషన్ షాప్ ఒకటి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, రేషన్ షాప్ ఉంటుంది. నేను అటు సైడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే హాస్టల్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, లెఫ్ట్ సైడ్ చూద్దాం. అదిగో ఓకే, ఇప్పుడు మనం చూపిస్తాను నేను వచ్చిన రూట్ కూడా. అదిగోండి మనం వచ్చింది. ఇలా స్ట్రైట్కి వెళ్ళినట్టయితే లెఫ్ట్ తిరిగి రేషన్ షాప్ కనిపించింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా స్ట్రైట్కి వెళ్తే హాస్టల్ చూపిస్తాను మీకు నేను. అలా కొంచెం ఫ్రంట్కి వచ్చాక మీకు కార్ షెడ్ అనేది కనిపిస్తుంది. చూపిస్తాను చూడండి, కార్ షెడ్ ఇది గుర్తుపెట్టుకోండి. అదిగోండి కనిపిస్తుంది కదా బిల్డింగ్, అదే బాయ్స్ హాస్టల్. చూపిస్తాను బాయ్స్ హాస్టల్. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రగతి నగర్, జేఎన్టీ నుంచి ప్రగతి నగర్ వచ్చేసి రాజగృహ కల్ప దాటేసిన తర్వాత ప్రగతి నగర్ వస్తుంది. అక్కడి నుంచి చౌరస్తా అక్కడ దిగాలి, హలీఫ్. చూపిస్తాను చూడండి. చూడండి కింద బాయ్స్ హాస్టల్ కనిపిస్తుంది కదా, పేరు కూడా చూపిస్తాను కదండి. శ్రీ సాయి దుర్గా కళ్యాణి బాయ్స్ హాస్టల్ అని ఉంటుంది బోర్డు, గుర్తుపెట్టుకోండి. వైఫై ఫ్రీ కనెక్టింగ్ కూడా ఉంటుంది, పార్కింగ్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇది పార్కింగ్ ఏరియా, ఇది డైనింగ్ హాల్. మనం ఫుడ్ లోపల ప్రిపేర్ అవుద్ది, బయట ఇదండి మనం కూర్చొని తినేది. ఇది ప్లేస్ ఇదే. ఇది పార్కింగ్ ఏరియా, మినరల్ వాటర్ కూడా ఉంటుంది. ఓకే, లిఫ్ట్ కూడా చూపిస్తాను. లిఫ్ట్ ఉంది. ఇప్పుడు 5th ఫ్లోర్ కదా, 5th ఫ్లోర్ నుంచి ఇప్పుడు మెట్లు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఫ్లోర్కి కూడా జస్ట్ బిన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, లిఫ్ట్ అయితే కిందకు వస్తుంది. మనం 2nd ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ కొంటాను, వెళ్ళి చూపిస్తాను. లిఫ్ట్ అయితే కిందకు వస్తుంది 5th ఫ్లోర్కి. ఫస్ట్ నేను 2nd ఫ్లోర్కి వెళ్ళి చూపిస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఎలా ఉంటుంది ఏంటంటే చూపిస్తాను నేను. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2nd ఫ్లోర్కి వెళ్దాం. వీళ్ళైతే లిఫ్ట్ కూడా ఇస్తున్నారు మనకి బాయ్స్ హాస్టల్లో. చూపిస్తాం కదండి. ఇంకానే మనమైతే 2nd ఫ్లోర్కి వచ్చాం. మా ఫ్రెండ్ ఇదే హాస్టల్ ఉంటున్నాడు, అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. చూసుకోండి చుట్టూ అయితే లొకేషన్ ఎలా ఉంటుంది. మన టెర్రస్ మీద కూడా వెళ్దాం, వెళ్ళి చూపిస్తాను మీకు పైన ఎలా ఉంటుంది ఏంటన్నది. ఫస్ట్ రూమ్స్ చూద్దాం. చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్. ఓకే, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మినరల్ వాటర్ ప్రతి ఫ్లోర్కి కూడా మినరల్ వాటర్ ఉంటుంది, మన కిందకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే టీవీ కూడా ఉంటుంది ఇక్కడ. చాలామంది టీవీ వాడరు, ఎందుకంటే ఫోన్స్ వచ్చాయి కదా, ఫోన్స్ చూస్తూ ఉంటారు. ఓకే, రూమ్స్ చూపిస్తాను. స్టార్టింగ్లో 2 రూమ్లు ఉంటాయి, తర్వాత ఎండింగ్లో ఒక రూమ్ ఉంటుంది. మొత్తం 3 రూమ్లు, ఒక హాల్ ఉంటుంది. హాల్ వైఫై కూడా కనెక్టింగ్ ఇస్తున్నారు మనకి ఫ్రీగా. హాల్ కూడా చూపిస్తాను అదిగోండి. అదొక బెడ్రూమ్ టైప్లో ఉంటుంది రూము. ఇదో హాల్ మొత్తం అంతా. బీరువాలు మాత్రం ఇలా ఉంటాయి. ఓకే, వైఫై అయితే ఫ్రీగా ఇస్తారు మనకైతే. మీ ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగి, మీ రూమ్లో ఉంటారు కదా, వాళ్ళని అడిగితే సరిపోతుంది. వాళ్ళైతే మీకు వైఫై పాస్వర్డ్ అంతా చెప్తారు. అది కనెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం, వైఫై అనేది అంతా వాడుకోవచ్చు. ఓకే, చూపిస్తాను ఇంకా మీకు. మా ఫ్రెండ్ అయితే బాత్రూమ్ గట్టా ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఎవరు వర్క్ చేసుకుంటున్నట్టున్నారు, డోర్ తీయట్లేదు. ఓకే, బాత్రూమ్ చూపిస్తాను మీకు. బాత్రూమ్ ఎలా ఉంటుంది, మీకు హాట్ వాటర్ కూడా ఉంటుందండి ఇక్కడ. హాట్ వాటర్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఓకే, మీరు స్టార్టింగ్లో బయట చూడండి, చిచ్చులు బోర్డులో ఉంది కదా, బోర్డులో ఈ 2-3 చిచ్చులు కూడా వేస్తే మీకు లోన మిషన్ అనేది ఆన్ అవుద్ది. మిషన్ చూపిస్తాను, అదిగో మిషన్ కనిపిస్తుంది కదా, అది దాంట్లో అయితే మీకు హాట్ వాటర్ కూడా వస్తుంది. ఇదైతే వేడి నీళ్ళు వస్తాయండి, ఇదైతే చన్నీళ్ళు వస్తాయి. ఇదైతే అర బకెట్ నిండుతుంది, బకెట్లో సగం నిండుతుంది ఫస్ట్ కొండ. ఒక 2 మినిట్స్ ఆగితే మళ్ళీ హాట్ వాటర్ రెడీ అయిపోద్ది.
హాట్ వాటర్ అయితే వస్తుంది ఇందు నుంచి. అక్కడ స్విచ్ చేయగానే ఇక్కడ హాట్ వాటర్ అనేది వస్తుంది. ఇదైతే హాట్ వాటర్, ఇదైతే నార్మల్ వాటర్. మీకు షవర్ కావాలంటే ఉంది కదా, ఇది ఎట్లా తిప్పితే షవర్ వస్తుంది. నార్మల్ కిందకే కావాలంటే వాటర్, ఇది జస్ట్ ఎలా ఉండిస్తే సరిపోద్ది. చూసారు కదా హెల్త్ ఫెసిలిటీస్. బ్రష్ కూడా పెట్టుకోవడం కట్ట. లాంగ్ రూములు చూడండి ఎలా ఉన్నాయో. బెడ్లు అనేది ఎలా ఉంటుంది, సపరేట్ బెడ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఫ్యాన్ ఉంటుంది, బెడ్స్ అయితే బాగుంటాయి. ఈ ఎదురు ఇంకో బాయ్స్ హాస్టల్ ఉంది, ఆదిత్య బాయ్స్ హాస్టల్ అనుకుంటాను. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. కింద బండి పార్కింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇదైతే చెప్పుల స్టాండ్. ఇప్పుడు మనం టెర్రస్ మీద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు లిఫ్ట్ మీద వెళ్ళాం కదా, ఇప్పుడు మెట్ల మీద వెళ్ళి చూద్దాం. థర్డ్ ఫ్లోర్కి వచ్చాం అన్నమాట. ఫోర్త్ ఫ్లోర్ వచ్చాం మనం. మనకి వెళ్ళాల్సిన పని లేకుండా జస్ట్ విన్నాను కట్టడం జరిగింది. లొకేషన్ అయితే ఆటో చాలా బాగుంది. ఓకే, మనమైతే టెర్రస్ మీదకి వచ్చేసాం. చూపిస్తాం చూడండి. మనకి ఇక్కడే జగన్ స్టూడియో కూడా దగ్గరండి ఇక్కడ మనకి. అది కూడా మీకు ఎలా వెళ్ళాలని చూపిస్తాను. ఇప్పుడు మనం సేమ్ వచ్చిన రూట్లోనే జగన్ స్టూడియో కూడా. వాటర్ ట్యాంక్ మనం బట్టలు ఆరేసుకోవడానికి. వాషింగ్ అయితే ఆల్దే. మనం వారానికి 2 సార్లు వాషింగ్ అన్న చేస్తారు వాళ్ళు. వాషింగ్ అయితే వాళ్ళదే. బట్టలు అయితే ప్రతి సండే చేస్తారు, ప్రతి సండే పట్టుకెళ్తారు. మంగళవారం అనేది తెచ్చేస్తారు బట్టలు అన్నది. అయ్యా ఇస్త్రీ చేసి తెస్తారు మన బట్టలు అయితే. మనకు పెద్ద మనం ఉతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. బట్టలు కూడా వాళ్ళే తేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు జగన్ స్టూడియో ఎక్కడ ఉందన్నది మీకు చూపిస్తాను. ఓకే, మనం వచ్చిన రోడ్డు గుర్తుంది కదా మీకు. ఓకే, మనం ఇదిగోండి మెయిన్ రోడ్ చూసారు కదా, ఇది మెయిన్ రోడ్డే. మనం వచ్చింది అలాగే. కాకపోతే మనం అలా తిరిగి ఆ బిల్డింగ్ అవతల నుంచి ఇలా వచ్చాం. ఓకేనా, ఇప్పుడు మనం అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగాం కదా, ఈ రూట్ రాకుండా ఇంకెలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక రూట్ ఉంటుంది. స్ట్రైట్కి వెళ్ళగానే అక్కడ బిల్డింగ్లు అంటున్నాయి కదా కడుతున్నారు, అదిగో ఆ బిల్డింగ్ కాడే పక్కనే జగన్ స్టూడియో ఉంది. ఎల్లో కలర్ బిల్డింగ్ అంటున్నాయి కదా, అదేంటి జగన్ స్టూడియో అన్నది. ఈ హాస్టల్ కూడా దగ్గరే. షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి, సీరియల్స్ కానీ అటువంటి షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. ఓకే, హాస్టల్ చూస్తారు కదా, టెర్రస్ కూడా ఇదే చూస్తున్నారు కదా. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఎవరి డిస్టర్బెన్స్ గట్టా పెద్దదిగా డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనకి. చూపిస్తాను చూడండి, 5th ఫ్లోర్ బిల్డింగు చూస్తున్నారు కదండి. ఇదండి వీడియో ఈరోజు. ఎవరైనా సరే ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చి, ఏపీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి కావచ్చు, ప్రగతి నగర్ జేఎన్టీ దగ్గర ఎక్కడన్నా హాస్టల్ తీసుకోవాలి అనుకుంటే ఈ హాస్టల్ బెస్ట్ అని చెప్తాను నేనైతే. పర్వాలేదు. ఫీజు వచ్చేసి 5,000 చెప్పారు. డిపాజిట్ అనేది 1,000 రూపాయలు చేయాలి, అంటే 6,000 కట్టాలి స్టార్టింగ్లో. డిపాజిట్ లేకుండా మాట్లాడుకోవాలనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు. 5,000 మంత్లీ మాత్రం కంపల్సరీగా 5,000 కట్టాలి. ఇంకా మెయిన్ సిటీకి వెళ్ళిపోతే సికింద్రాబాద్ అటు సైడ్ వెళ్ళిపోతే, కూకట్పల్లి అటు సైడ్ వెళ్ళిపోతే మాత్రం మనకి ఇంకా రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసినా సరే హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్. ఇక్కడ ఈ ఏరియాలో తక్కువ ఉంటాయి, దానివల్ల ఇక్కడ కొంచెం 500 ఎక్కువ ఉండొచ్చు. మా ఫ్రెండ్ అయితే ఇదే హాస్టల్ ఉంటున్నాడు. నేను తన కోసం వచ్చాను, తన డ్యూటీకి వెళ్ళాడంట. ఫోన్ చేస్తే వస్తానని మళ్ళీ డ్యూటీ పడిందని ఆగాడు. ఇంకొచ్చాను కదా అని చెప్పి మీకు చూపిద్దామని. ప్రతి నెలలో ఎవరైనా సరే అయినా వర్క్ చేసుకోవడానికి వచ్చినా బట్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకే అండి, చూసారు కదా, మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా పెడతాను, ఈ ఏరియాకి ఎలా రావాలి అనేది చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి అయినా స్టూడియోస్ కానీ, జూ పార్క్ కానీ ఇటువంటి చూడాలి అనిపిస్తే మెసేజ్ పెట్టండి కామెంట్లో, మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.